నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రఘురామకృష్ణరాజు గారు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలా ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి కూడా బీజేపీ నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా వార్తలు వినిపించాయి. కానీ సినియారా చూసేసరికి బీజేపీ నుంచి ఆయన పోటీ చేయట్లేదు. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే ఆయన టీడీపీలో చేరి అక్కడ ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఉండి నుంచి ఎక్కువగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఆయన టీడీపీలో చేరబోతున్నారనేటువంటి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కేవీపీ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. నమస్తే. రఘురామకృష్ణరాజు గారు రీసెంట్ గానే కొన్ని రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పటికి ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా టీడీపీలో చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉండి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరేమంటారు ఏంటి? నమస్కారం అమ్మా. రఘురామకృష్ణరాజు గారు లాస్ట్ టైము 2019లో కూడా మన తరఫు నుంచే పోటీ చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసే క్రమంలో యాక్చువల్గా ఏంటంటే మన కేవీపీ రామచంద్రరావు గారు వీరు రిలేషన్ అంటే మా వియంకులంటూ అయితే ఆయన ద్వారా మరి విజయసాయి రెడ్డి గారు ఈయన ట్యాప్ చేసి ఆయన వైఎస్ఆర్సీపీలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క చిన్న పొరపాటు వలన ఆయన మరి ఇంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన సందర్భం జరిగింది. యాక్చువల్గా ఆయన మరి ఒక ఎంపీ గారు, ఒక గౌరవమైన వ్యాపారవేత్త, మళ్ళీ అందులో ఆయన మట్టి అంటని మరి రాజకీయ దురంధరుడు రావటమే ఎంపీగా కొట్టిన ఆయన మరి ఈ యొక్క ఇటువంటి వ్యక్తుల చేతిలో పడి ఆయన మరి అభిశంసనకు గురి. ఎందుకంటే ఆయన ఎంపీగా ఉండి అవమానాలకు గురయ్యి ఇప్పుడు మిగతా వాళ్ళందరికి కూడా అవమానాలు జరిగినాయి. కానీ రాజుగారే ఆయన మరి అంత పెద్ద రాజుగారు మరి ఇటువంటి మరి ఒక ఎంపీగా 6-7 నియోజకవర్గాలకు ఇచ్చేసి మరి ఆయన సొంత పుంజీని ఖర్చు పెట్టుకొని ఆయన సొంత బలవంతుడు కూడా ఆయన మరి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినందుకు ఆయన సరైన గౌరవం దక్కన కారణంగా ఆయన తిరుగుబాటు చేయటం జరిగింది. అందులో కూడా డే 1 నుంచి మరి వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మెండుగా చేసి దోపిడీయే మార్గంగా, అవినీతి అక్రమాలే అండగా మరి పోకడను చూసి ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. అందుగురించే ఆయన మరి ఇంతవరకు మామూలుగా ఇప్పుడు ఈ రోజున లాకప్లో మరి హింసించడం కానీ ఇంకొక కారణం కానీ ఒక కామన్ మ్యాన్ కూడా హింసించలేని పరిస్థితుల్లో ఒక పార్లమెంటేరియన్ని మరి నరేంద్ర మోడీ సరసన కూర్చునే మరి రఘురామకృష్ణరాజు గారిని మరి లాకప్ డెత్ వరకు వెళ్ళే అటెంప్ట్ మర్డర్ జరిగితే దాని మీద ఇంతవరకు కేసు బుక్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే ఆయన న్యాయం కోసం, ధర్మం కోసం, వ్యవస్థలను నిలబెడటం కోసం ఆయన పోరాటం కొనసాగించారు. మరి అటు బీజేపీ తోటి, అటు తెలుగుదేశం పోతే మేమందరం లైక్ మైండెడ్ పీపుల్ గా జరిగిన అన్యాయాన్ని, అక్రమాలని మరి ఎదిరించే పోరాటం చేసే వీరులుగా మేము కలవటం జరిగింది. ఆ కలవటం జరిగిన క్రమంలో రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయాలని, ఇంకేమన్నా చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలను చెక్కుబెట్టే విధంగా ఆయన చివరి వరకు రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరకుండా తన పోరాటం కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు పొత్తులు ఎలియన్స్లో నరసాపురం అనేది సీటు మరి ఎటు ఏ పార్టీకి వెళ్తుంది, జనసేనకి వెళ్తుందా లేకపోతే బీజేపీకి వెళ్తుందా, తెలుగుదేశం పార్టీ ఉంచుకుంటుందా అనే మీమాంసలో కొంచెం ఆయన వెయిట్ చేయడం జరిగింది. ఒరిజినల్ గా గనక ఆయన తెలుగుదేశంలో చేరుంటే మేము ఆ సీటు గట్టిగా అటుపెట్టుకునేవాళ్ళం. ఆయన ఒకవేళ ఫ్లెక్సిబుల్ గా ఉండి ప్రధాని గారితో కూడా సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా ఆయన ఒకవేళ ప్రధానమంత్రి గారిని కలిసి మరి ఆయన వాళ్ళు తీసుకుంటే ఆయన పోటీ చేయమని అడిగితే ఈయన అక్కడి నుంచి కూడా పోటీ చేయడానికి ఆయన సుముఖంగా ఉండటం జరిగింది. ఎందుకంటే అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఈయనకి బాగా కొంచెం సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఈయనకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు సరిచేయలేకపోయారు. అన్యాయం చేసిన వారి మీద చర్యలు తీసుకోవడంలో కేంద్రం కూడా విఫలైంది. ఆ మనసులో బాధ ఉన్నా మరి 2 సైడ్ల బ్యాటింగ్ మరి ఆయన ఇబ్బంది పడి
ఈ రకంగా ఆయన ఈ మనం ఒక ఒక పాండమోనియం పరిస్థితిలో ఉండడం జరిగింది. అంటే త్రిబుల్ గారు అంటే రఘురామకృష్ణరాజు గారు మొదటి నుంచి కూడా నరసాపురం నుంచి పోటీ చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు, ఇష్టంగా ఉన్నారు. ఈవెన్ ఒకనొక సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది, నేను పోటీ చేస్తే నరసాపురం నుంచి పోటీ చేస్తాను, ఏ పార్టీ అనేది అయినా కానీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకైతే అక్కడ నరసాపురంలో నల్లేరు మీద నడికి. కానీ ఎందుకు నరసాపురం నుంచి ఇప్పుడు పోటీ చేయలేకపోతున్నారు అంటారు? అంటే బీజేపీ సపోర్ట్ ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామిగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ విజయానికి కృషి చేయాలి కానీ మరి జగన్కి మరి లోపాయకారకంగా ఇటువంటి సహాయాలు చేయటం. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఈ వాంటెడ్ టు నాట్ సీన్ ఇన్ ది పార్లమెంట్ ఆర్ ఇన్ అసెంబ్లీ అనమాట. అందు గురించి ఆయనకి టికెట్ రాకుండా ఆయన రాజకీయంగా ఆయన చతురత ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆయన పగ ప్రతీకారంతో రగిలిపోయే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన బీజేపీ నుంచి ఈయనకి సీటు రాకుండా చేయడంలో సక్సెస్ కావటాన మేము ఒక పోరాట యోధుడుగా ఈయనలో ఒక అల్లూరి సీతారామరాజుని ఒక భగత్ సింగ్ ని చూసిన ప్రజలు వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈయనకి మేమైనా మాకైనా ఇవ్వండి, ఇప్పటికైనా మేము నరసాపురం మాకు వదిలితే మేము వేరే సీట్ ఇస్తాము, ఈయన్ని మరి మేము పార్లమెంటరీగా పంపించాలనుకుంటున్నాము అని అన్నాం. అనేని బాబు గారు మరి బీజేపీని కూడా అలయన్స్ చేసే వ్యక్తులతోటి ఈ ప్రపోజల్ కూడా పెడతాం జరిగింది. ఎందుకంటే ఆకర్షణ వరకు ఆయనకే నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. అలా కాకుండా వాళ్ళు గట్టిగా పట్టుబడితే గనక ఒక అలయన్స్ దృష్ట్యా మనం మాట ఇచ్చిన దృష్ట్యా మేము అసెంబ్లీకి కార్యకర్తలుగా మేమేమనుకుంటున్నామంటే ఆయన అసెంబ్లీకి పోటీ చేయించి సేమ్ అదే ప్లేస్ నుంచి ఒకవేళ ఆయనని హోమ్ మినిస్టర్ని చేయి, అదే మరి హోమ్ మినిస్టర్ హోదాలో ఒక ఎంపీ మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎవరినైనా కానీ ఇటువంటి లాకప్ లో హింస అనేది ఎంతవరకు సబబు, అదే నీకు జరిగితే గాని ఈ న్యాయం అన్యాయం తెలియదు అనే విధంగా కార్యకర్తల ఆకాంక్ష ఎట్లుందంటే అదే గుంటూరు సిఐడి ఆఫీసులోనే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి విచారణ చేయాలనేది, ఈయనకి ఏ విధంగా అవమానం ఆయనకు కూడా చేయాలనేది ప్రజల ఆకాంక్ష. అయితే ఆయన దానికంటే కూడా పగ ప్రతీకారం కంటే కూడా ఒక పార్లమెంటేరియన్ గా నేను వెళ్ళాలనుకున్నాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇటువంటి దురాఘాతాలు చేశారో వాళ్ళ చట్టం వాళ్ళ శిక్షిస్తుంది. మా కేసులు ఇప్పుడు హియరింగ్కి వస్తాయి హైకోర్టు సుప్రీంకోర్టులో. మేము పోరాడి ఈ లాకప్ లో ఆయనకి జరిగిన అన్యాయాన్ని న్యాయం ద్వారానే తెలుసుకుందాం అనుకున్నారు కానీ ఇట్లా మన అసెంబ్లీకి వచ్చి ఆయన అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారు నరసాపురం నుంచి కాకపోయినా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయనుకోవచ్చు, కన్ఫామ్ అయినా? అంటే ప్రజలు కార్యకర్తల నుంచి మేము ఒపీనియన్ ఇది ఉందన్నమాట. ఇంతవరకు పాపులర్ లీడర్ గా పోరాట యోధుడుగా పెట్టిన ఒక సర్వేలో చంద్రబాబు నాయుడు తోటి ఈక్వల్ గా నరసాపురం రఘురామకృష్ణరాజు కూడా ఒక పోరాట యోధుడిగా ప్రజలు గుర్తించి ఓట్లేశారు. కాబట్టి ఆయన లేని 2000 ఈ యొక్క ఎలక్షన్ 23 ఎలక్షన్ ఆయన లేకుండా జరగటం అనేది కరెక్ట్ కాదనేది, ధర్మం న్యాయం కాదనేది మా ఉద్దేశం, కార్యకర్తల ఉద్దేశం, తెలుగు ప్రజల ఆకాంక్ష. సో ఏదేమైనా కానీ ఎట్టకేలకు ఒకటైతే జవాబు అందరికీ తెలిసిపోయింది. రఘురామకృష్ణరాజు గారు రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తారు. అది ఉండి నియోజకవర్గం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయండి. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కేవీపీ గారు. థ్యాంక్ యూ.